అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జనరల్గా ఒక రాజకీయ పార్టీని, ఒక ప్రభుత్వాన్ని, ఒక రాజకీయ నాయకుడిని విమర్శించటానికి ఈ రాజకీయ నాయకుడి చేతికో, రాజకీయ పార్టీ చేతికో అధికారం పోతే పలానా ప్రభుత్వం వల్ల మన రాష్ట్రం బీహార్లో తయారయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటాం. అంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది, కానీ పలానా పార్టీకి, పలానా వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బీహార్లో తయారు చేస్తాడు, పలానా ప్రభుత్వం వల్ల రాష్ట్రం బీహార్లో మారిపోతుంది అని మనం సహజంగా చెప్తూ ఉంటాం. నిన్న మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ కీలకమైన భాగస్వామి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాలా, లేదు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలా అనే కాడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి, ఇండీ కూటమికి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి తరపున, ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అనేటువంటి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నారా లోకేష్. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు పాల్గొవాలి, కారణాలు ఏమైందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. పార్టీ తరపున నారా లోకేష్ గారు వెళ్ళారు. ఇప్పుడు పార్టీ లీడర్గా దేశ రాజకీయాల్లో నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నట్టున్నారు. నారా లోకేష్ గారే వెళ్ళారు. నారా లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏంటంటే, 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పు బీహార్లో జరగకుండా చూసుకోండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వస్తారు, ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఇన్నాళ్ళు సాధించినటువంటి ఆర్థిక వృద్ధి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, రాష్ట్రం గుండాలమయంగా మారిపోతుంది, రాష్ట్రంలో కంపెనీలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఒక రకమైనటువంటి వినాశనమైనటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ని మేము చూసాం, కాబట్టి మీరు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి అనేది వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ను పోలిస్తూ బీహార్ ప్రజలకి సందేశాన్ని ఇచ్చారు. గతంలో బీహార్ను పోలిస్తూ ఇక్కడ ఉపన్యాసాలు ఉండే, కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ను పోలుస్తూ బీహార్లో ఉపన్యాసం ఇచ్చారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన ఏదంటే ఒక తప్పు, వాటెవర్, దాని ఫలితంగా ఏర్పడేటువంటి వినాశనం, ఆర్థిక లోటు కావచ్చు, అప్పులు కావచ్చు, కంపెనీలు తరమేయటం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కావచ్చు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవటానికి కావచ్చు. అంటే రాజధాని కూడా నిర్మాణం లేకుండా, ఎలాంటి కంపెనీలు ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళక తప్పని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నెట్టి వేసినటువంటి 2019 నుంచి 2024 పరిపాలనని నారా లోకేష్ గారు ఉదహరిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాజధాని పునర్నిర్మాణం చేయటం, కంపెనీని ఆకర్షించటం, ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయటం, పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, ఇంత పడ్డా కష్టం. అధికారం మారితే తర్వాత వచ్చే వాళ్ళు కంటిన్యూ చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టబడిద్ది. దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ గతంలో కనపడతా ఉంది. ఆ పరిస్థితి బీహార్లో లేకుండా చూసుకోండి. నితీష్ కుమార్ కొద్దిగా అభివృద్ధికి ప్రోగా ఉంటాడు, ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ప్రోగా ఉంటుంది, కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించండి అని చెప్పటానికి నారా లోకేష్ గారు ఈ ఉదాహరణ అంతా చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఈ ఉదాహరణ మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 2019లో చేసిన తప్పంటారా, లేదా ఆంధ్రప్రదేశ్ను పోల్చి బీహార్లో ఎందుకు చెప్పారు, ఇలా నెగిటివ్గా చెప్పే వాళ్ళు ఉన్నారు. కరెక్టే కదా, ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగిందో మనం చూసాం కదా. రాష్ట్రాన్ని గంజాయి వనాలా మార్చారు, రాష్ట్రాన్ని ఒక అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేశారు, కంపెనీని పారదోరారు, చివరికి వాచ్యమైన ఉద్యోగాలు కూడా లేకుండా చేసి పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. పరిశ్రమలు తీసుకురావాలంటే పానీపూరి బండ్లు తీసుకొచ్చి పరిశ్రమలు అని చెప్పేసి, చేపలు పట్టడమే పెద్ద పరిశ్రమ అని చెప్పేసి అలా మార్చే ప్రయత్నం చేశారు. అంటే ఆ పని చీ పని కాదు, కానీ అది మాత్రమే కాదు కదా ఎంప్లాయ్మెంటు, అన్ని రకాల స్థాయి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి కదా. ఆ ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేయలేదు అనే విమర్శ, అది లోకేష్ గారు చెప్పింది కరెక్టే కదా అనేటువంటి సానుకూల దృక్పథం కొంతమందిలో ఉంది. ఏది ఏమైనా లోకేష్ గారు చెప్పింది
అటు నెగిటివ్గా ఆలోచించే వారికి ఇది పాజిటివ్గా ఆలోచించే వారికి చర్చ అయింది. మొత్తంగా దేశ రాజకీయాల్లో తొలిసారి అని ఎందుకన్నానంటే గతంలో ఏ ప్రచారానికైనా వేరే రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారే వెళ్ళేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆ స్థానంలో లోకేష్ గారు వెళ్ళారు. లోకేష్ గారు వెళ్ళారు, మాట్లాడారు. అంశం తప్పో ఒప్పో వాటెవర్ చర్చనీయాంశం అయితే అయింది. దాని మీద ఇలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే వేరే రాష్ట్ర రాజకీయాల మీద కూడా లోకేష్ గారు చూపిస్తున్న ఇన్ఫ్యాక్ట్ అందులోనూ లోకేష్ గారు చెప్తున్న మాటలు, చేస్తున్న పనులు, చెప్తున్న మాటల మీద ఎంత విపరీతమైన ఫోకస్ రాజకీయ వర్గాలు ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే నారా లోకేష్ గారిని పొగట్టడానికి కొంతమంది ట్రై చేయొచ్చు, విమర్శించడానికి కొంతమంది ట్రై చేయొచ్చు. కానీ నారా లోకేష్ గారిని అదే పనిగా ఫాలో అవుతున్నారు రాజకీయ మేధావులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు. ఆయన రాజకీయాల మీద చూపిస్తే ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నారా లోకేష్ని చూసి భయపడుతుందా అనే రకంగా ఉంది. అనుక్షణం గమనిస్తుంది నారా లోకేష్ గారు నెగిటివ్గా ఏదైనా ఒక పదంలో దొరకకపోవడా మాకని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీమ్స్లో బాగా వైరల్ అవుతున్నారు. ప్రెస్ మీట్కి రావటం, ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం, దానివల్ల వైరల్ కావటం. గతంలో నారా లోకేష్ గారిని బాగా ట్రోల్ చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసేది నారా లోకేష్ని లీడర్ కాకుండా చేయడం కోసం. కానీ ఎంత ప్రయత్నం చేసినా కష్టపడి ఎదిగాడు. ఏనాడు టీడీపీ గెలవని మంగళగిరి సీట్లో 1983 తర్వాత ఏనాడు గెలవని సీట్లో కొన్ని దశాబ్దాలుగా విజయాన్ని చూడని చోట 90,000కు పైగా మెజార్టీతోటి తనకు తాను కంచుకోట నిర్మించుకొని అదే స్థానం నుంచి ఓడిపోయి మళ్ళీ అదే స్థానం నుంచి గెలిచి కింద పడ్డ చోటే లేచి తనకంటూ ఒక మార్క్ చూపించుకొని ఇది నా నియోజకవర్గం అని తనకు తాను నిర్మించుకొని సేఫ్ జోన్ అనేది కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు నిర్మించినటువంటి పులివెందుల కోటలో నిలబడతారు. అది సేఫ్ జోన్ సీట్ ఆయనకి. అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు. కానీ నారా లోకేష్ గారు తనకు తానుగా మంగళగిరి నిర్మించుకున్నారు. ఓడిపోయారు, గెలిచారు. ఏదేమైనా తనకు తానుగా మంగళగిరి ఏర్పరచుకున్నారు. అలా రాజకీయాల్లో తనకు తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ చూడాలి. ఏదో బిగ్ ఛాలెంజ్ నిజానికి మన మంగళగిరిలో లోకేష్ గారు చేసింది. ఎందుకంటే పార్టీ గెలిచి అధికారం వచ్చి నారా లోకేష్ గారు ఓడిపోతే నారా లోకేష్ గారి పొలిటికల్ లైఫ్కే ఇబ్బంది అయ్యేది. అంత ఇబ్బంది అవుతుందని తెలిసినా కానీ ఛాలెంజ్ని తీసుకున్నారు లోకేష్ గారు. ఛాలెంజ్లో నెగ్గారు లోకేష్ గారు. అది రియల్ టైం ఛాలెంజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ రియల్ టైం ఛాలెంజ్లో నెగ్గారు. మనం ఆ మేరకు మనం గ్రేట్ అనాలి. కానీ ఏది ఏమైనా నారా లోకేష్ స్పీచ్కి అక్కడ ఇండి కూటమి ఏ మేరకు భయపడిందో, ఏ మేరకు బెదిరిపోయిందో, ఏ మేరకు బీహార్లో ప్రభావం పడుతుందో తెలియదు. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం భయపడుతుంది, బెదిరిపోతుంది, ప్రభావితం అవుతుంది అనేది నడుస్తున్న చర్చల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ.